సో మనం అయితే ఇంకా బయలుదేరుతున్న గండికోట నుండి. సో బెస్ట్ మెమొరబుల్ ప్లేస్ ఇది. అండ్ ఇప్పుడు ఏంటంటే గండికోట టు బెంగళూరు. సో ఇంకా టైం ఎంత అయిందంటే 10:30 అయింది. యాక్చువల్లీ అవన్నీ చూసుకొని వచ్చి కొంచెంసేపు పడుకొని ఒక 1.5 hour అయితే పడుకున్న తర్వాత ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. ఎక్కడెక్కడైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయలుదేరిపోవడమే. ఫుల్ ట్యాంక్ ఇవ్వండి. ఇది ట్యాప్ కొట్టండి, పర్వాలేదు. అది ఎర్రర్ వస్తుంది. అవునా, ఓకే. ఇవ్వండి. ఇది రోడ్ బాగానే ఉంటుంది కదా. అన్న మీ దగ్గర 100 ఉన్నాయా? 500 చేంజ్, 500 చేంజ్ ఏమన్నా ఉంది? సో పెట్రోల్ కూడా కొట్టించేసా, అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా 280 kilometers అనుకుంటాను. ఒక్కసారి చెక్ చేసి చెప్తా. 273 kilometers అంటే ఇప్పుడు 273 15 అంటే 288 kilometers ఓవరాల్గా. నాన్ స్టాప్ కొడితే 5 గంటలకైతే రీచ్ అవుతామని చూపిస్తుంది గూగుల్. కానీ నాన్ స్టాప్గా ఉండదు, ఎందుకంటే మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది, ఖచ్చితంగా లంచ్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏంటంటే జమ్మలమడుగు, అది పులివెందుల, కదిరి నుండి NH-44కి అయితే కనెక్ట్ అయిపోతాము. ఇంకా అక్కడి నుంచి బెంగళూరు. సో ఇది గైస్ మనం వెళ్ళే రూట్ అయితే ఇది. కానీ రోడ్ అయితే మరి టాప్ నొచ్చి చాలా బాగుంది. ఇప్పుడే అక్కడి నుంచి వ్యూ చూస్తే ఇది యాక్చువల్లీ కొండ అనమాట. కొండ మధ్యలో తవ్వి రోడ్డు వేశారు ఇక్కడ. స్లో డౌన్ టోల్ గేట్, ఫస్ట్ టోల్ గేట్ మనకి జమ్మలమడుగు నుండి వస్తున్నాం కదా. జమ్మలమడుగు నుంచి వస్తున్నప్పుడు ఇది ఫస్ట్ టోల్ గేట్. గాలి అయితే మటుకు పిచ్చగా వస్తుందండి బాబు, చాలా ఎక్కువ వస్తుంది గాలి ఇక్కడ. అందుకే అనుకుంటా ఈ చుట్టుపక్కల మొత్తం విండ్ మిల్స్ అయితే పెట్టారు. చిట్టిమిట్టి చింతల టోల్ ప్లాజా, భలే ఉంది పేరు, చిట్టిమిట్టి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఈ టోల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుందా ఈ రోడ్డు మొత్తము? అంతే కదా. బేసిక్గా ఈ టోల్స్ ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏమో రోడ్ వేయాలనుకుంటుంది, ఏంటంటే సైట్ ఎక్వైర్ చేస్తుంది రైతుల నుంచి, లేదా ప్రైవేట్ ల్యాండ్ లేదా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అన్నీ చెక్ చేసుకుంటూ సైట్ ఎక్వైరీ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఏమైనా ఉంటే నష్టపరిహారం ఇచ్చేసి సైట్ ఎక్వైరీ చేస్తుంది. సో ఇక ఫలానా ఊరు నుంచి ఫలానా ఊరు వరకు రోడ్డు, అది 2 లైనా 4 లైనా ఆర్ 6 లైనా అనేది ముందే డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి ఏంటంటే బిడ్, కాంట్రాక్టర్స్కి ఏమో బిడ్ చేస్తుంది. మన ఇండియాలో ఉన్న టాప్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి బిడ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైతే లో కాస్ట్ చేస్తారో వాళ్ళకైతే ఇస్తారు. సో దానికి మూలంగా ఏంటంటే ప్రైవేట్ ఎవరైతే రోడ్డు వేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు GMR ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు రోడ్డు వేశారు, లేదా L&T వాడు రోడ్డు వేశాడు, లేదా ఇంకా ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటంటే ఇన్ని సంవత్సరాల పాటు, అంటే 25 సంవత్సరాల లేదా 30 సంవత్సరాల ఏదో అగ్రిమెంట్ ఉంటుంది. అండ్ ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఏంటంటే టోల్ ఛార్జెస్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. బట్ ఈ టోల్ ఛార్జెస్ ఫిక్స్ చేసేది మటుకు గవర్నమెంట్. ఇప్పుడు అది ఎక్స్ప్రెస్ వే అనుకోండి ఒక విధంగా ఉంటుంది, నార్మల్ హైవే అనుకోండి ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు మోస్ట్లీ స్టేట్ హైవేస్లో కూడా, స్టేట్ హైవేలో ఉంటుందా టోలు? ఉండొచ్చు అనుకుంటా మోస్ట్లీ. సో ఈ విధంగా వాళ్ళైతే కారు
టూ వీలర్ అదే సరే కారు, బస్సు, తర్వాత హెవీ వెహికల్స్, వాటి పరంగా అంటే వాటిని క్లాసిఫై చేసి వాటి పరంగా అనేది టోల్ అనేది ఛార్జ్ చేస్తారు అనమాట. అండ్ తర్వాత 25 ఇయర్స్ అయిపోయిన తర్వాత లేదా 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే గవర్నమెంట్కి సబ్మిట్ చేసేస్తారు. తర్వాత అప్పటి నుండి ఇంకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంకా గవర్నమెంట్ మొత్తం అంతా రన్ చేస్తుంది అనమాట, మెయింటెనెన్స్ అవి. సో ఇది ఈ టోల్ విధానం నడిచేది. రోడ్ అయితే బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. బట్ అమ్మ రోడ్ అసలు మళ్ళీ ఇంకొక ఉంటుంది తవ్వారు కాదా? నేను ఆ వ్యూ చూద్దామని ఇటు పక్క వచ్చా. అంతే కరెక్టే. అక్కడ కనిపిస్తుందా ఏమన్నా? ఆ కొండ ఉందా? ఇది యాక్చువల్లీ మొత్తం స్ట్రైట్ కొండ. చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ఇదంతా ఒక స్ట్రైట్ కొండ. ఆ కొండని తవ్వారు అబ్బా. బేసిక్గా ఎక్కడైనా రెండు కొండలు ఎలా ఉంటే పోనీ అది కొంచెం వేయడానికి ఈజీగా ఉంటుంది. ఈజీగా అంటే దానికి కష్టం ఉంటుంది, బట్ ఏంటంటే అదో రకమైన ఓకే. ఇదేంటంటే మొత్తం కొండను తొలిచాలన్నమాట, మొత్తం కొండను తొలిచి వెయ్యాల. సో ఇప్పుడు వరకు మనం NH-67 వచ్చాం కదా. ఇక్కడ ఏంటంటే ఒక జంక్షన్ దగ్గర లెఫ్ట్ అని తీసుకొని NH-544F అంట ఇది, అంతేనా? అదే అక్కడ కనెక్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఈ రోడ్ ఏంటంటే మనకి పులివెందుల తర్వాత కడప వెళ్ళే రూటు, కడప, పులివెందుల, కడప, తాడిపత్రి. సో మనం ఏంటంటే పులివెందుల సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడేమో NH-716 అని ఉంది, గూగుల్ ఏమో NH-544 అని చూపిస్తుంది 80 నెంబర్లో. పులివెందుల 38. ఓకే, ఎందు రూట్ ఇట్లా ఉందా? బాగాలేదా? మనకి ముద్దనూరు జంక్షన్ నుంచి పులివెందుల 38 కిలోమీటర్లని చూపిస్తుంది. కానీ ఇదేంటి రోడ్ ఇలా ఉంది? పులివెందుల కంటే బాగుంటుంది కదా. అమ్మ బాబోయ్, పులివెందులు అంటే తెలిసిందే కదా, మన వైఎస్ఆర్ గారి ఊరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ ఊరు. ఇంకా రోడ్ ఇలా ఉంటే ఏం వెళ్తాం భయ్య అసలు. చూసారా, ఇది ఏంటంటే స్టేట్ హైవే పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ మళ్ళీ మనకేంటంటే చిన్న ఘాట్ రోడ్ అయితే వచ్చింది పులివెందులకి వెళ్తూ ఉన్నప్పుడు. ఇది చూసారా, ఇదంతా స్టేట్ హైవే. ఇంతకుముందు లాగ్లో చూసుకుంటే సేమ్ ఘాట్ రోడ్లు ఎలా ఉన్నాయి, ఎందుకంటే అది మెయింటైన్ బై నేషనల్ హైవే అనమాట. ఇదేంటంటే స్టేట్ హైవే, స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి. రోడ్డు ఉందా అంటే ఉంది. ఇగో ఇట్లాగేంటంటే ప్యాచ్లు చేసి అక్కడక్కడ గుంతలు. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ రోడ్డు. బాసు ఇది మన పులివెందులకి వెళ్తున్నాం. పులివెందులు అంటే తెలిసిందే కదా, మన సీఎం గారి ఇల్లు, వాళ్ళ ఊరికి వెళ్ళే రోడ్డు కూడా ఇలా ఉంటే అట్లా. ఇదిగోండి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇగో ఇవన్నీ ప్యాచ్లు. ఇదిగోండి స్టేట్ హైవే 26 ఎంత ఉంది రాసింది అక్కడ. బ్రిడ్జ్
పెద్ద పెద్ద తాళ్ళు కట్టేసి పెట్టారనమాట బ్రిడ్జ్ మీద. ఇప్పుడు హైదరాబాద్లో ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ విధంగా. ఇప్పుడు ఈ తాళ్ళు ఏ టెన్సైల్ స్ట్రెంత్ తీసుకుంటుందో ఈ లోడు. కానీ ఇది కేబుల్ కాదు. కాదు, తాళ్ళు కట్టేశారు. సో మనం అయితే ఇప్పుడే పులివెందులకు అయితే వచ్చేసాము. మనం చూసుకోవచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి ఊరు ఇది. ఇక్కడ పులివెందులు 3 కిలోమీటర్లు ఉండగా అక్కడి నుంచి అయితే రోడ్డు బాగుంది. ఓడి అమ్మరి ఏం చెప్తున్నాను, పులివెందుల గురించి. పెద్ద ఊరే పులివెందులు. ఓకే, మనం ఇప్పుడు రైట్కి వెళ్ళాలా. రైట్కి వెళ్తే కదిరి సైడ్. అబ్బా అయ్యో బాబోయ్, ఓకే పులివెందులకి బైపాస్ అన్నమాట ఇది. ఊరైతే చాలా పెద్దదేనండి. ఊరు పెద్దగానే ఉంది. సరే, మీరేమంటారు గురుగారు ఇప్పటివరకు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి? సార్ ఇప్పుడు మీ అడ్వైజ్ ఏంటి సార్? ఇప్పుడు అంటే నేను అప్లై చేయొచ్చా లేకపోతే? ఏంటంటే పులివెందులో కూడా దాటేశాను. పులివెందుల ఊరు బాగానే ఉంది అసలు నిజంగా. ఇంటర్నల్గా అయితే రోడ్స్ బాగున్నాయి పులివెందుల లోపల. అంటే నేను దానికి ఏంటి బైపాస్ రోడ్ అనుకుంటా, ఆ రోడ్ నుంచి అయితే వచ్చాను. బాగుందండి. కాకపోతే ఎండ అయితే మటుకు అదరగొట్టేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనము పులివెందుల కదిరి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాం అనమాట. సో కదిరి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అంటే 48 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. బట్ అది రోడ్డుని బట్టి ఉంటుంది ప్రయాణము. సో ఇదండి మనకి ఏంటంటే పులివెందుల అవుట్కట్స్ చూస్తున్నారా. వ్యూస్ అయితే మటుకు సేమ్ అదే, చాలా బాగున్నాయనే చెప్తాను నేనైతే. ఏంటంటే కొండను తొలిచే వేసే రోడ్డు కూడా. ఇక్కడ నాకు ఒక పాయింట్ ఏంటంటే ఒక అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు కడప వెళ్ళాలనుకోండి, ఒక కొండకి మళ్ళీ ఆ ఘాటు దిగి మళ్ళీ కడప ఉంటుంది అనమాట. మళ్ళీ కడప బయటకు రావాలని కూడా సేమ్ అదే పరిస్థితి. తర్వాత రాజంపేట కూడా అంతే అలానే ఉంది. ఇప్పుడు పులివెందులు కూడా అంతే అట్లానే ఉంది. పులివెందుల అవతల సైడ్ ఏంటంటే కొండకి మళ్ళీ కొండ దిగాను. పులివెందుల ఊరు. ఇప్పుడు మళ్ళీ పులివెందుల నుంచి బయటకు వెళ్ళాలంటే మళ్ళీ ఈ కొండ ఎక్కాలన్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే కొండల మధ్యలో ఉన్నాయని అనిపిస్తూ ఉంది. మరి ఎంతవరకు నిజమో ఏమో మరి, నా అబ్జర్వేషన్ కరెక్టా కాదో మరి. కాకపోతే ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు, ఎక్కడ హోటల్స్ అయితే కనిపించడం లేదు. ఇప్పుడు ఆల్రెడీ టైము 1 గంట అయ్యింది. యాక్చువల్లీ ఏంటంటే లేట్ అయింది. పాటికి ఎప్పుడు నేను కదిరి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే మధ్యలో ఫోన్ కాల్ వచ్చింది, కొంచెం ఇంపార్టెంట్ కాల్. అదే ఒక ఇంచుమించు ½ అన్ అవర్ వరకు మాట్లాడుతూనే ఉన్నాను. పాపం అక్కడ ఏంటంటే ముగ్గురు నలుగురు పిల్లలు వచ్చి, అన్నా నువ్వు యూట్యూబర్ అని అడుగుతున్నారు. పాపం నేను వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను, ఎందుకంటే ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నాను. పాపం వాళ్ళకి తెలియదు కదా ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టుగా. కానీ రోడ్ ఏంటంటే మనకి పులివెందులకి ఒక 5 కిలోమీటర్ల 5 కిలోమీటర్లు ఉండనగా 5 కాదు సారీ 3 కిలోమీటర్లే. పులివెందుల 3 కిలోమీటర్లకి ఉంది అనగా అక్కడి నుంచి అయితే రోడ్డు బాగుంది.
దాని ముందు వరకు అయితే రోడ్డు బాగాలేదు, ఇట్లానే ఏంటంటే ప్యాచ్ ప్యాచ్ వర్క్లో ఇట్లానే ఉంది. సేమ్ ఆ పులివెందుల దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. బా లొకేషన్ అయితే సూపర్ ఉందో ఇది. ఈ బ్రిడ్జ్ చూసారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రిడ్జ్ ఉంటుందని ఇక్కడ. మరి ఏమైనా రివర్ ఉందా లేకపోతే ఎందుకో మరి బ్రిడ్జ్ ఎందుకు పెట్టారు ఇక్కడ. బాబా లొకేషన్ అయితే సూపర్ అబ్బా. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ కానీ ఉందా. అయ్యారమ్మా, ఏదో టెంపుల్ ఉంది ఇక్కడ, సిద్ధలింగేశ్వర స్వామి టెంపుల్ అంట. ఒకసారి వెళ్ళి చూద్దాం, బాగుంది. నామాల గుండు ఊరు పేరు. ఓకే, చిన్న టెంపుల్, శివ టెంపుల్ చాలా బాగుంది. ఓ, కడప డిస్ట్రిక్ట్ అయిపోయింది. మనం శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి అయితే అడుగు పెట్టాము. అంటే ఇంతకుముందు ఇది అనంతపురం డిస్ట్రిక్ట్ అనమాట. అయితే సో ఇక్కడ ఇటు నుంచి వస్తూ ఉంటుంటే పంజాబీ డాబా అనేది కనిపించింది. మళ్ళీ యూటర్న్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నా. చూద్దాం ఫుడ్ ఏముంటుందో ఏమో. ఇప్పుడే లంచ్ చేసి అయితే బయలుదేరాను. ఇక్కడ ఏంటంటే కదిరి వస్తున్న రూట్ అనమాట ఇది. ఇది యాక్చువల్లీ ఏంటంటే స్టేట్ హైవే నెంబర్ 28 ఇది. కానీ ఒక మాట అయితే నిజం చెప్పాలండి, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా డెవలప్ అవ్వాలి. రోడ్స్ అయితే అసలు బాగాలేదు. నేషనల్ హైవేస్ తప్ప మీ స్టేట్ హైవేలు అయితే ఏం బాగాలేదండి అసలు. ఏంటంటే కిందటి వ్లాగ్లో, దానికి ముందు వ్లాగ్లో అంతా ఏంటంటే నేషనల్ హైవేస్ అనమాట అవి. సో అవన్నీ బాగున్నాయి. తర్వాత ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా, సో అందుకని ఆ రోడ్లు కూడా బాగున్నాయి అనమాట. కానీ ఎప్పుడైతే స్టేట్ హైవేలోకి అయితే ఎంటర్ అయ్యానో అసలు రోడ్స్ అయితే మంచిగా లేవు. తర్వాత ఇంకో విషయం ఏంటో తెలుసా, ఈ రోడ్లో ఏదైతే ఇప్పుడు పులివెందుల కదిరి ఈ రోడ్లో అసలు ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. ఎయిర్టెల్ అంటే నేను యాక్చువల్లీ ఎయిర్టెల్ యూస్ చేస్తున్నా, సిగ్నల్స్ కూడా లేవు. ఇగో మీరు చూస్తే ఇగో ఇక్కడ ఒకసారి ఇది గమనిస్తే చూసారు, అసలు ఏమీ లేదు ఇక్కడ. సిగ్నల్ ఇచ్చే స్టేటస్ ఉంటుంది కదా, నథింగ్. ఇప్పుడు ఇది వెళ్తున్న హైవే కూడా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది హైవే దేని కనెక్ట్ అవుతుందంటే NH44 అంటే బెంగళూరు హైదరాబాద్ హైవే ఉంది కదా, ఆ హైవేకి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ఇది వయ్యాక ఏంటంటే కదిరి. కదిరి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కదా, పుణ్యక్షేత్రం కదా అది. ఇటీలో ఉన్నాయంటే రోడ్లు. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే అస్సలు బాగాలేదు. అక్కడ కూడా ఇంతకుముందు వ్లాగ్ చూసి ఉంటారు కదా, ఇది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ టు నెల్లూరు, ఆ వ్లాగ్లో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. తెలంగాణ ఎగ్జిట్ వరకు బాగానే ఉంది. ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత నాగార్జున సాగర్కి నేను ఆ బార్డర్లో వచ్చాను అనమాట, సాగర్ వైపు. అసలు రోడ్ అనేదే లేదండి బాబు.
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ప్లీజ్. నేను ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళదే కదా బాధ్యత. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు ట్యాక్సులు కట్టట్లేదా? ట్యాక్సులు కడుతున్నారు కదా, ఆ ట్యాక్సుల ద్వారా అమౌంట్ వస్తుంది కదా గవర్నమెంట్కి. బా మంచి లొకేషన్ కనిపించింది. చూసారు వాటర్ అంటే మొత్తం అంతా మట్టి కలర్లో ఉంది వాటర్, సారీ, కానీ బాగుంది. ఇప్పుడు ఏంటంటే కదిరి టౌన్లో ఉన్నాం మనం. ఇదంతా చూసుకుంటే కదిరి టౌన్ పెద్ద ఊరు, ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ఊరే. అన్నీ ఉన్నాయండి, అన్ని బైక్ షోరూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఓలా ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ కూడా ఉంది ఇక్కడ. బహుశా ఇక్కడే అనుకుంటా టెంపుల్, కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. బహుశా ఇదేనా ఏమో, నాకు కూడా ఐడియా లేదు. నేను ఎప్పుడు కూడా రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడము. సో ఇగోండి, ఇక చూసుకుంటే మనకి ఇదే టెంపుల్, శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయము. ఏమో మరి దర్శనం టైమింగ్స్ తెలియదు, ఏమీ తెలియదు. ఈసారి ఎప్పుడైనా వస్తాను, నాకు ఈ టెంపుల్కి రావాలంది ఒకసారి. ఈసారి టెంపుల్కి వచ్చి ఈ కదిరి చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఒకసారి చూసుకొని వద్దాం. దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి, అంతేనో. కానీ నేను ఏదో ఊహించాను అనమాట, టెంపుల్ అంటే ఏదో అంటే ముందున ఒక ఇట్లానే ఊహించా, ఏంటంటే రోడ్డు పక్కనే ఉంటుందని తెలుసు. కాకపోతే మరీ ఇంత గజిబిజిగా ఉంటుందని అయితే అస్సలు ఊహించలేదు. ఎందుకంటే చాలా ట్రాఫిక్ చూసారు ఆ టెంపుల్ దగ్గరే. బాబా ఏమన్నా ఉన్నాయండి బాబు రోడ్లు అయితే, అస్సలు బాగా. అంటే నేను ప్రతి చోట ఏదో నేషనల్ హైవేలు ఉండాలన్నట్టు అన్నట్లే, కాకపోతే వెళ్ళడానికి రోడ్డు ఉండాలి కదా. మన ప్రయాణం ఇప్పుడు బండి మీద కానీ, 4-వీలర్ కానీ, 2-వీలర్ కానీ, దేని మీద వెళ్ళాలంటే రోడ్ అనేది ఉండాలి కదా. ఎంతసేపు ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ అవేనా, 1 కిలోమీటర్ బాగుంటే 2 కిలోమీటర్ బాగోదు, అలా ఉంది ఇక్కడ పరిస్థితి. సో ఈ రోడ్ కూడా చూస్తున్నారు కదా, ఈ రోడ్ అయితే బాగుంది ఇక్కడ. అంటే బహుశా కొత్తగా వేశారేమో, నాకైతే ఐడియా లేదు. కానీ ఇదైతే పూలేరు అంట, ఆ విలేజ్ రోడ్ అనమాట ఇది. ఏమో ఆ ఊరు వెళ్ళే దారి. బాగుంది, లొకేషన్స్ అయితే బాగున్నాయి చుట్టుపక్కలంతా. మరి ఇది చెరుకు తోట, మరి వరి తోట, మరి ఏమో నాకైతే ఏం తెలియట్లేదు అబ్బా. లేదు, సారీ, మొక్కజొన్న. సో మనం ఏంటంటే ఇప్పుడు కదిరి ఆల్రెడీ దాటేసి, కదిరి నుంచి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే బెంగళూరు బైపాస్ అని ఒకటి వచ్చిందనమాట. సో ఆ రోడ్లో అయితే ఉన్నాను నేను. ఇక్కడ చూసుకుంటే ఇది బెంగళూరు యొక్క బైపాస్ అని అక్కడ రాసింది అనమాట. స్టార్టింగ్లో చిన్న చిన్న పల్లెటూర్లు అయితే ఉన్నాయి, కానీ రోడ్ అయితే బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇంకా మన ప్రయాణం 140 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. సో ఇంకా మన ప్రయాణము 140 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. సో టైం వచ్చేసి 6:30 అని చూపిస్తుంది.
బై గూగుల్ టైము. సో చూద్దాం గైస్, ఇంకెంత ఎన్ని గంటలకైతే వెళ్తానో చూద్దాం. సో మన మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. తర్వాత వీడియోని కూడా లైక్ చేయండి. కానీ చాలా బాగుంది రైడ్ అయితే. బట్ ఏంటంటే అసలు రోడ్డు పులివెందుల నుంచి అయితే రోడ్ అయితే బాగాలేదు. సో ఏంటంటే స్టేట్ హైవే అన్నట్టుగానే లేనే లేదు అసలు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నట్టుగా కూడా లేదు అక్కడ. చూశారు కదా ఈ రోడ్ ఎంత బాగుందో. మరేమో ముందు ఎలా ఉంటుందో అయితే తెలియదు, ప్రస్తుతానికైతే బాగుంది. కానీ ఇలా కూడా లేదండి రోడ్డు. యాక్చువల్లీ ఈ రోడ్లో ఏంటంటే హెవీ వెహికల్స్ కూడా పర్మిషన్ లేదనమాట. సో ఎవరైనా బెంగళూరు నుంచి కదిరి వెళ్ళే వాళ్ళైతే కొంచెం ఈ రోడ్ కూడా ప్రిఫర్ చేయండి. సో ఇది గైస్. సో ఓకే గైస్, ఇంకా మళ్ళీ మనం అయితే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. గోప్రో వ్యూలో కలుద్దాం గైస్. ఓకే, ఇందాక మీకు చూపించిన రోడ్ ఉంది కదా, ఆ రోడ్ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత ఇది కోడూరు ధర్మవరం హైవే అనుకుంటా. ఆ రోడ్డుకి అయితే కనెక్ట్ అయ్యాము. ఇప్పుడు ఇదే రోడ్డు స్ట్రైట్గా ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళిపోతే నేషనల్ హైవే 44కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట ఈ రోడ్డు. అసలు ఏ రోడ్డు బాగోలేదండి బాబు. అసలు చూడండి ఎట్లా ఉన్నాయో, ఎక్కడ చూడండి ప్యాచ్లు వర్క్లే. చూసారా ఈ రోడ్డు ఎట్లా ఉందో, మధ్యలో ప్యాచ్ వర్క్ మొత్తం వేశాడు. ఇటుపక్క అట్లనే వదిలేశారు. సో మొత్తానికి మనం NH 44కి అయితే కనెక్ట్ అయిపోయాము. NH 44 అంటే తెలిసిందే కదా, కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. బాగా గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఈ హైవేకి కనెక్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నా, కొంచెం వాటర్ బ్రేక్ అంతే. యాక్చువల్లీ NH 44లో నేను ట్రావెల్ చేశాను. బట్ ఏంటంటే బెంగళూరు నుంచి హైదరాబాద్కి రిటర్న్ ట్రావెల్ చేయలేదు అనమాట, హైదరాబాద్ టు బెంగళూరు. సో ఇప్పుడు చిన్న పార్ట్ అనమాట అంతే. ఇట్స్ అరౌండ్ 100 కిలోమీటర్స్, 100 అయినా ఉంది ఇంకా. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 120 కిలోమీటర్స్ ఉంది. ఈ 120 కిలోమీటర్స్ మన 2 hours 2.5 hours చూపిస్తుంది. బై రీచ్ టైం వచ్చి 6:48. కానీ ట్రాఫిక్లో బెంగళూరు రీచ్ అయ్యాక ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా. ఈ టైం మరి బీట్ చేయగలనో లేదో తెలియదు, ఈ టైం కూడా వెళ్తానో లేదో కూడా తెలియదు. పెట్రోల్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ అవసరం ఉన్నా కూడా కర్ణాటకలో కొట్టిస్తా, అక్కడ కొంచెం 10 రూపాయలు తక్కువ కాబట్టి. మనమైతే ఇప్పుడు బెంగళూరు సిటీలోకి అయితే వచ్చేసాము. ఇదిగో ఈ ఫ్లైఓవర్ దాటితే ఇంకా ఎయిర్పోర్ట్. ఇంకా సిగ్నల్స్ పడుతూనే ఉంటాయి. ఇంకా ఇప్పుడు టైం వచ్చి 5:16 అయింది. ఇంకా 1 hour 13 minutes. చూసారు 43 కిలోమీటర్స్కి 1 hour 13 minutes అంటే 60 + 73 minutes అనమాట. బ్యూటిఫుల్ సన్ సెట్ కూడా అవుతుంది. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి మెట్రో కూడా అనమాట ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మెట్రోని. మోస్ట్లీ ఇంకో 1.5 yearలో కంప్లీట్ అయిపోవచ్చు అనుకుంటాను. సో మనమైతే ఇంకా సిటీలోకి అయితే వచ్చేసినట్టే, ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం. చూస్తున్నారా ఎయిర్పోర్ట్ నుంచి అసలు ఎలా ఉందో బెంగళూరు. ఎటు చూసినా సాఫ్ట్వేర్ కంపెనీస్, లేదంటే కమర్షియల్ బిల్డింగ్స్, లేదంటే రియల్ ఎస్టేట్.
ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. బేసిక్గా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకవేళ ఆ లైన్లోకి వెళ్ళామనుకో తుమ్కూరు సైడ్ వెళ్తాం. సో మనమైతే సిటీలోకి అయితే వచ్చాము. మా ఇంటికి ఇంకా ఓన్లీ 10 కిలోమీటర్స్ ఉంది. ఈ 10 కిలోమీటర్స్ కూడా ఎంతసేపు చూపిస్తుందంటే 30 నిమిషాలు చూపిస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నామంటే యాక్చువల్ ఏంటంటే మా బెంగళూరులో బైక్స్ కానీ కార్స్ కానీ ఈ మోడిఫికేషన్ షాప్స్ చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఏరియాలో ఉన్నాం. ఇది జేసీ రోడ్ అంటారు. ఇది చూపిస్తాను చూడండి. చాలా షాప్స్ కానీ హెల్మెట్స్ కానీ. ఇదేంటంటే పాస్పోర్ట్ సెంటర్ ఉంటుంది కదా, పాస్పోర్ట్ సేవా కేంద్రం రోడ్డు, ఆ రోడ్ అనమాట ఇది. లేదా ఓరోసి థియేటర్ రోడ్ అని అనొచ్చు. ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది బాలాజీ హెల్మెట్ ప్యారడైజ్. అది మన తెలుగు వాళ్ళది, విజయవాడ ఆయనది. అది దాని ఓనరు. రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయి రోజు. ఇగో ఇక్కడ చూసుకుంటే హెల్మెట్ షాప్స్, హెల్మెట్స్, అన్ని హెల్మెట్స్. తర్వాత బైక్ మోడిఫికేషన్స్ కూడా చేస్తారు. ఇది వచ్చేసి ఓరోసి థియేటర్. ఇది కూడా బాలాజీ హెల్మెట్ ప్యారడైజ్. లోపల హెల్మెట్స్ కానీ, తర్వాత రైడింగ్ గేర్స్ కానీ, వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. బైకింగ్ సంబంధించినవన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇంకా చూస్తున్నారు కదా. అసలు ఎవరైనా బెంగళూరులోకి వచ్చిన తర్వాత బెంగళూరులో బైక్ కొని ఏమైనా మోడిఫికేషన్స్ కావాలంటే స్ట్రైట్ అవే జేసీ రోడ్, అంతే, ఇంకేం ఆలోచించద్దు. ఇది వచ్చేసి ఎదురుగా ఉన్నది లాల్బాగ్ పార్క్ అనమాట. ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాలు అయింది నేను వచ్చి. ఆల్మోస్ట్ బెంగళూరుకి వచ్చి 10 years అవుతుంది. ఈ రోజు వరకు నేను లాల్బాగ్ వెళ్ళలే. నేను ఎప్పుడు బెంగళూరు సిటీ అసలు వీడియోస్ తీయలేదు. ఎవరికైనా బెంగళూరు సిటీ వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. బెంగళూరు సిటీస్లో కూడా అంటే పలానా ఏరియా నుండి పలానా ఏరియాకి వెళ్ళి ఇది ఏరియా చూపిస్తాను. ఎందుకంటే చాలామంది సిటీస్ కూడా ఎలా ఉంటాయని చూడాలనుకుంటారు. సో వాళ్ళ కోసం అనమాట. నేను ఈ రోడ్డు రెగ్యులర్గా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే రోడ్ అనమాట. ఫస్ట్ టైం ఈ రోడ్ ఇంత ఖాళీగా నేను చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి జస్ట్ కిలోమీటరు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చాను. ఇక్కడ నుండి జస్ట్ 1 kilometer అంతేను. ఇంకా మోస్ట్లీ ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. 1 kilometer 5 minutes ఎందుకంటారా? ఇగో ఈ ట్రాఫిక్ ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఈ స్పీడ్ బ్రేకర్స్. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ. నేను ఊహించిన ఏరియాలో అయితే లేదు, మా ఇంటి దగ్గర అయితే ఉంది. అండ్ దట్ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, సిగ్నల్స్ ఎక్కువ. సో గాయస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇంటికి వచ్చాను. ఇంకొక ఇంటికి అయితే వచ్చాను.
మొత్తం ఇవన్నీ లోపల తీసుకురావడానికి టైం అయింది. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకుంటాను. అస్సలు నిద్ర లేదు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్.